సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ధర పెరగడం అనేటటువంటిది ఒక విధానం. సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు తగ్గడం అన్నట్టు. ఏది సప్లై తక్కువ ఉండే డిమాండ్ పెరిగితే ధరలు ఎక్కువ ఉండాలి. సప్లై ఎక్కువే ఉండి డిమాండ్ తక్కువ ఉంటే ధర తగ్గాలి. ఇది విధానం. కానీ బంగారం రివర్స్లో నడుస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు బంగారం ధరలు పెరగడం గతకాలపు ముచ్చట. యుద్ధం వచ్చాక యుద్ధం సీరియస్గా ఉన్నప్పుడు ధరలు తగ్గడం అన్నది ఈ కాలపు ముచ్చట. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 1,48,820 దగ్గర ఆగిపోయింది 24 క్యారెట్ల బంగారం. అంటే ఆ మధ్యన 1,71,000 దాకా వెళ్ళింది కాస్త 1,48,820 దగ్గర ఆగింది. 22 క్యారెట్ల బంగారం మధ్య 1,51,53,000 దాకా వెళ్ళింది కాస్త ఇప్పుడు 1,35,110 దగ్గర ఆగింది. వెండి ఆ మధ్యన 3,70,000 3,80,000 దాకా వెళ్ళి బ్లాక్లో 4.5 లక్షల దాకా కూడా కొనుక్కున్నటువంటిది ఇప్పుడు 2,36,500 దగ్గర ఆగింది. ఇప్పుడు ఈ రేంజ్లోనే ఇక స్థిరపడుతుంది. ఎందుకంటే యుద్ధం లేని రోజుల్లో పెరిగింది కూడా 1,70,500 లోపే. కాబట్టి ఇప్పుడు ఈ 1,45,40 నుంచి 1,75,000 మధ్యలో 24 క్యారెట్లు, 1,25,000 దగ్గర నుంచి 1,60,000 మధ్యలో 22 క్యారెట్లు, 2,25,000 దగ్గర నుంచి ఈ 4 లక్షల లోపు వెండి ఇక భవిష్యత్తులో టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతకంటే తగ్గిందంటే ఇక బంగారం వెండి పతనం పతాక స్థాయికి చేరినట్టే. ఇప్పుడు ఈ తగ్గుదల ఉద్దేశం కూడా చాలామంది డాలర్లని మొన్నటిదాకా డాలర్లు పడిపోతున్నాయి అన్న ఉద్దేశంతో ఆ డాలర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మార్చి అంటే డాలర్లని అమ్మేసి బంగారాన్ని కొన్నారు. ఇప్పుడు మళ్ళీ డాలర్ బలోపేతమైంది. డాలర్ చాలా స్ట్రాంగ్ అయింది. ఏది ఈ యుద్ధం కారణంగా. ఎందుకంటే అన్ని దేశాలకి డాలర్లోనే మళ్ళీ లావాదేవీలు నడుపుతున్నాయి. కాబట్టి డాలర్ విలువ స్ట్రాంగ్ అయ్యేటప్పటికి బంగారాన్ని ఇప్పుడు అమ్మేస్తున్నారు. అమ్మేసి మళ్ళీ డాలర్లు కొనుక్కుంటున్నారు. తద్వారా బంగారం సప్లై ఎక్కువైంది. సప్లై ఎక్కువ అవడం వల్ల డిమాండ్ తగ్గింది. ఆల్రెడీ ధరలు ఎక్కువ అవడం వల్ల దానివల్ల ఇప్పుడు టోటల్గా తేడా వచ్చిందనమాట.